హలో అన్న, మీ పేరు? రవికుమార్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? కూటమి ఎన్డీఏ కూటమి వస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ వస్తుంది. ఎందుకు కూటమి రావాలని కోరుకుంటున్నారు? ఐటీ ఎంప్లాయీస్ కంపెనీస్ రావడం, డెవలప్మెంట్, క్యాపిటల్ అనేది ఉద్యోగ అవకాశాలు వస్తాయని దానికోసం. జగన్ గారు పరిపాలన 5 years చూస్తారు కదా, మీకు ఎలా అనిపించింది అనే 5 years? చేశాడులే కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. మెయిన్ ఐటీ హబ్ ఏం లేవు, పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఉద్యోగ అవకాశాలు, కంపెనీలు లేవు. ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడారు. ఆ రోడ్లు అనేది డ్యామేజ్ అయ్యి ఉన్నాయి బాగా. పథకాలు ఎవరికో అందిన వాళ్ళకి అందినాయి, దగ్గర వాళ్ళకి అలాగా. అంటే ఇప్పుడు జగన్ గారు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఉన్న వాళ్ళు ఉన్నారంటే సోమర్థనంగా అయిపోతుంది. వచ్చిన వాళ్ళకే బాగా రిచ్గా ఉన్న వాళ్ళకి వచ్చాయంటే అది పేదరిక వాళ్ళకి అందినాయి అంటే కొంచెం బాగుంటుంది కదా, డెవలప్మెంట్ అది ఇది. లేని పూర్ పీపుల్కి అందినా కానీ కొంచెం బాగుంటుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందండి. ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పొత్తు పెట్టుకోవడం ఎందుకు? అంటే ఓటు చీల్చిద్దని వీళ్ళు విడివిడిగా అనుకుంటే ఓటు చీలిపోద్దామని అది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నారు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా రాకపోయినా మరి కూటమి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే విడిపోయే అవకాశం ఉందా? అలాగే ఉండిపోతారు, కూటమి ఉండిపోతారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఈసారి గెలిచే అవకాశం ఉంది ఆయన? కంపల్సరీ గెలుస్తాడు, 100%. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని సినిమాలకి చేసుకుంటే బెటర్, రాజకీయాలకు పనికిరారు ఆయన అంటున్నారు. అదే కొన్ని సిచ్యువేషన్ బట్టి అంటారు, ఒక్కొక్కరు పన్నుల రాజకీయాలు వాళ్ళు ఇల్లు అంటారు. అతను ఓన్ డబ్బులకి ఇచ్చి అందరికీ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కౌలు రైతులకు కానీ అతను ఓన్ అమౌంట్ కష్టపడి ఈ సినిమాలు తీసుకొని ఆ అమౌంట్ అందరి కౌలు రైతులకి డెవలప్మెంట్ చేయటం ఏమున్నా కానీ బాగా కష్టాలు చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది, ఇంకా ఆయన రాజకీయాలకు పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే బెటర్ అంటున్నారు. అదేం లేదు, ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, అది బాగానే. షర్మిల గారు ఆంధ్ర ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఇప్పుడు పాల్గొంటున్నారు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఆమె రావడం పట్ల? శీలిపది ఓట్ బ్యాంక్ శీలిపది వాళ్ళకి రాజకీయాలు అది అలా జరిగిపోయాయి. ఎవరికి నష్టం ఎవరికి లాభం అనుకోవచ్చు ఆమె రావడం వల్ల? జనసేన, టీడీపీ, బీజేపీకి లాభం ఉండేది, కూటమికి వాళ్ళకి ఓటు చీలిపోతుంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా, మరి ఇద్దరిలో ఎవరు కడప ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్న ప్రజల్లో వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే వాళ్ళ నాన్నగారి పేర్లు తీసేసి అన్ని ఇతని పేర్లు పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని పథకాలకు అలా పెట్టుకున్నాడు. ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ విదేశీ చదువుకైనా దేనికైనా కానీ ఓన్ పేరు పెట్టాడు, జగన్ గారి పేరు అని అలా పెట్టుకున్నాడు. అంబేద్కర్ అలా ఉండాలి కదా, పేర్లు పెట్టుకుంటే బాగుంటాయి. ఏదో కొత్తగా వచ్చాము జగన్ పేర్లు పెట్టుకోకుండా ఉంటే బాగుంటాయి పథకాల పేరు. ఫైనల్గా మీరు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీని చూడాలనుకుంటున్నారు అధికారంలో? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీ. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.